ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం, తల్లాడ, కొణిజర్ల, గుండాల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మధ్యతరహా ప్రాజెక్టులు నిండుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో, తల్లాడ మండలం వెంకటగిరిలో వాగుల ప్రవాహం రోడ్డుపైకి పోటెత్తింది. గుండాల మండలంలో జల్లేరు, 7 మెలికల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బిఎం బంజర్లో నేషనల్ హైవేపైకి వరద ప్రవాహం పోటెత్తింది. విజయవాడ ఛత్తీస్గఢ్ హైవే చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెనుబలి వద్ద ఉన్న ఛత్తీస్గఢ్ హైవేపై వర్షపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వేంసూరు మండలంలో ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. భద్రాచలంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు రామాలయం వద్దకు చేరింది. ఫ్లూయిజ్ల నుంచి గోదావరిలోకి పంపింగ్ చేయని అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు చేరాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. 2 రోజుల నుంచి ఖమ్మం, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో పెద్ద స్థాయిలో వర్షాలు వస్తున్నాయి. వర్షాలకి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలా కాలం తర్వాత దాదాపుగా ఈ సీజన్లో 2 రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు ఖమ్మం జిల్లాలో ఇదే ప్రథమం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానంగా తల్లాడ, వైరా, ఇటు కొంజర్ల ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు వచ్చిన పరిస్థితి. సత్తెపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సత్తెపల్లి, వేంసూరు, పెనుబల్లి ఈ 3 మండలాల్లో భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. దీంతో సత్తెపల్లి అంటే పెనుబల్లి వద్ద ఉన్న అంటే ఛత్తీస్గఢ్, విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రధాన రహదారిపై కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. అయితే మోకాల్లోతు నీళ్లు రావడంతో కొంత రాకపోకలకైతే అంతరాయం ఏర్పడలేదు. కానీ అంటే పెనుబల్లి మండల కేంద్రంలో లోతట్టుగా రోడ్డు ఉండటంతో మొత్తం కూడా రోడ్డు మీద మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న వాహనదారులకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. బైకులు అదేవిధంగా నడవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఉన్న పలు గ్రామాలకి అంటే వాగులు పొంగి రోడ్ల మీదకి ప్రవహించడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎగువన భద్రాచలం జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి వర్షాలు భారీ ఎత్తున వస్తున్నాయి. దీంతో బొగ్గు గనులన్నీ కూడా అంటే బొగ్గు ఉత్పత్తికి అవరోధం, అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే భద్రాచలంలో గత రాత్రి నుంచి భారీ ఎత్తున వర్షం రావడంతో ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా రామాలయం వద్ద, వర్షపు నీళ్లు, డ్రైనేజ్ నీరు ఈ 2 కలిపి రామాలయం వద్దకు చేరుకోవడంతో రామాలయం వద్ద అన్నదాన సత్రం ఉదయం నుంచి మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడే అన్నదాన సత్రం చేరుకున్న నీటినంటిని బయటికి వెలికి తీయడం జరిగింది. ప్రధానంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే భారీగా వర్షాలు రావడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగుల్లోకి నీళ్లు పరిస్థితి, చెరువులు కూడా నిండుతున్నాయి. దీంతో సాగుకి అనుకూలమైన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.